Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. నానా మీ ఇద్దరికి లవర్స్ ఏనా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా? అంటే తన్ని రోజు చూస్తుంటా మేడం, తను ఏదో కొంచెం బాధపడుతుంది అని అనిపిస్తుంది. నేను వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాను. అట్లా చూసి చూసి లవ్ అయిపోయింది అది మా ఇద్దరికి. ఫిజికల్ రిలేషన్ అయితే లేదు. లేదు మేడం, ఇంతవరకు ఫోన్లో బతికిచ్చారు గుడ్లో మెల్ల. ఇప్పుడు మీ భార్య మీద ప్రశాంత్, మీ భార్య మీద మీకు కోపం వస్తుందా, బాధ వస్తుందా, లేదంటే ఒక పేషెంట్ లాగా అమ్మాయిని ట్రీట్ చేయాలనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఈయనైతే మాత్రం తన్నాలని ఉంది సార్ నాకైతే. నీకు ఉందిగా కాస్త, వాడిని అయితే మాత్రం ముందు తన్నాలని చెప్పి. అంటే ఎందుకు వాడిని తన్నాలని? వాడు ఏ అసెస్మెంట్ లేకుండా ఈ అమ్మాయి పెళ్లి అయిందా లేదా? ఒక అమ్మాయి బాధలో ఉందని చెప్పు. ఇప్పుడు ఆడేదో చెప్తున్నాడు, బాధలో ఉంది, ఏదో ఆదరించడానికి వెళ్తున్నాడు. ఈడేవాడు ఆదరించడానికి రావడానికి నేను ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా. నువ్వు అనే ఒక పాత్ర ఉండి కూడా అతనికి తెలిసి అరే భర్త ఉన్నాడు ఆయన. ఒక్క నిమిషం వినండి, మీరు వినండి ప్రశాంత్. భర్త ఉన్నాడు అని తెలిసి ఆ అబ్బాయి కమిట్ అయితే మీ అబ్బాయిని తిట్టేవాళ్ళం. ఆ అమ్మాయి అన్మ్యారీడ్, ఎవరు లేరు ఇంట్లో, అమ్మాయికి ఏదో ఆరోగ్యం బాగాలేదని హెల్ప్ చేశాడు. ఇంటికి వస్తే కనీసం మీ ఇద్దరు ఫొటోస్ కూడా లేవట. ఇంట్లో అమ్మాయి సింగిల్ గా బతుకుతున్నట్టే ఉంది, జాబ్ చేసుకుంటుంది. ఒక అమ్మాయి అని చెప్పి అతను లవ్ చేశాడు. ఇంకా అదృష్టం ఫిజికల్ రిలేషన్ లేదు. ఇందులో అబ్బాయి చేసిన తప్పే ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఉన్నది ఈ అమ్మాయి దగ్గర కదా. మనం ఇంకేమన్నా అంటే అబ్బాయికి సారీ చెప్పి అబ్బాయిని పంపించేయాలి తప్ప. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్, ద థింగ్ ఈజ్ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయబడింది. ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది మొదటి నుంచి మీకు తెలిసినప్పుడు 1కి 10 రెట్లు ఎక్కువ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి చీడ పురుగులు వచ్చి అమ్మాయి మీద పడకుండా మీరు ఇంకా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి సైకలాజికల్ కాదు ప్రశాంత్, ఈ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూ ఉంది అనేటటువంటిది ఇప్పుడు వరకు మేము అమ్మాయితో మాట్లాడి మీరు చెప్పేంత వరకు కూడా మాకు తెలీదు. ఈ అమ్మాయి ఇంటూ ఓపెన్ గా వచ్చి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని సింపుల్ గా అమ్మాయి చెప్పింది. ఎవరన్నా ఇది నమ్ముతారు? నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆడి చెప్పేస్తుంటాడు సార్. నాకు నువ్వు ఆల్రెడీ చెప్తూనే ఉన్నావు కదా, తన చిన్న చెప్తున్నా, ఏది చెప్పినా కానీ అదే నమ్ముతుంది. అదేగా నువ్వు ఆయన పెళ్ళే చేసుకుందాం అనుకుంటున్నాడు, వాడుకొని వదిలేదు కదా. అబ్బాయిని అనడానికి ఏమీ లేదు అక్కడ. అబ్బాయిని అనడానికి ఏం లేదు అని ఎందుకు అంటున్నావు అంటే, వాస్తవానికి ఏంటంటే ఇటువంటి అవకాశం, ఇటువంటి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి అమ్మాయిలు ఇచ్చినప్పుడు ఇది పెళ్లి వరకన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకో శారీరక పరమైనటువంటి కలయిక వరకన్నా వెళ్ళొచ్చు. కాదు సరే, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకు వచ్చేస్తాను అంటుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించాను, అబ్బాయి ఆగాడు. తీసుకెళ్ళి చేసుకుంటావు అయితే బాబు ఇంకో 2 రోజులు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా వచ్చినావు. వచ్చిన కొబ్బరికాయ పగిలేదప్పుడు కౌన్సిలింగ్ ఆ అబ్బాయికి కూడా అవసరం అండి. ఏ మిస్టేక్ ఎక్కడ జరిగిందో రికగ్నైజ్ కూడా చేయట్లా. వాళ్ళిద్దరు సరిగ్గా నువ్వు కూడా సార్ అమ్మాయి ఇష్టపడ్డది, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నా. అంతేగాని అమ్మాయితో గడిపేసి వదిలేయాలని అనుకోలేదు. ఇప్పుడు 1 నుంచి 2 years బట్టి ఈ అమ్మాయి పూర్వాపరాలు ఏంటి, వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏమి మినిమం బేసిక్ 2 years అంటే పెళ్లి వరకు వచ్చేసారు. 3 రోజుల్లో పెళ్లి గుళ్ళో చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వెనకట్ల ఉన్న మనుషులు. బేసిక్ కాన్సెప్ట్ ఆ అమ్మాయి నల్లపూసలు కనిపిస్తున్నాయి. ఆ నల్లపూసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది బేసిక్ అడగచ్చు కదా. ఇంట్లో ఫోటోలు లేకపోతే నాకు తెలియదు సార్ అవన్నీ. అమ్మాయిని 2 years చెప్పాడా? చెప్పిన ప్రశాంత్ సెక్యూరిటీ అరే ఆపండి నాన్న. ప్రశాంత్ ఆగండి అమ్మా. బాబు నన్ను ఆపమంటానికి నువ్వు చెప్పేది బాబు. ఇక్కడ మాట్లాడుతుంటే ఆడేవాడు నువ్వు ఆగని చెప్పాను. వచ్చిన దగ్గర నుంచి మిస్టేక్ మీ దగ్గర ఉంది. మేము మమ్మల్ని మాట్లాడినవాడు నువ్వు అట్లా రేస్ అయిపోయి వెళ్ళిపోతే అబ్బాయికి ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అబ్బాయి చేసిన మిస్టేక్ ఏముంది ఇక్కడ? దీనికి ఏమైనా ఎవరిదానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వు చూసుకోవాలయ్యా ఫస్ట్. నువ్వు చూసుకోవాలి. అతను చేసిన మిస్టేక్ ఏంటో మేము చెప్తున్నావు పక్కన. బాబు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అమ్మాయి ఏదో చెప్తే నువ్వు ఎట్లా నమ్మేస్తావు? వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ ఇంటి 2 సంవత్సరాల నుంచి భర్త నీకు కనిపించలేదని మేము అడుగుతున్నాం. పక్కన నువ్వు అంత రేజ్ అయిపోతే ఎట్లా?
ఈ రేజ్ అంతా ఎక్కడ చూపించాలి కదా, నువ్వు ఇక్కడ వదిలేసావు, ట్రీట్మెంట్ ఇప్పించలేదు ఇప్పటిదాకా. పెచ్చది రోడ్డు మీద పడి ఎవరికి పడతాడికి లైన్ వేసుకుంటూ కూర్చుంది. దీన్ని బాధ చేయాలి. రైట్స్ మీకు లేవు ప్రశాంత్, మానసిక ఎవరిని పరిస్థితి కొట్టే బాగాలేదు rights అని నువ్వు నీకు చెప్పావు. ఆమెను కొట్టేటటువంటి హక్కు నీకు లేదు. అలాంటి మాటలంటే కనుక నీకు లీగల్ గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ నుంచి అంటే అతనికి ట్రీట్మెంట్ కావాలి అసలు ఇప్పుడు ఫస్ట్. నీ ప్రెసెన్స్ ఏది? ఇప్పుడు వరకు ఆ అమ్మాయికి 3 years అయింది అన్నావు మ్యారేజ్ అయ్యి. ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మానసిక పరమైన ట్రీట్మెంట్ ఇప్పించారా? ఒక బాధ్యత తీసుకున్నారా? ఇంట్లో ఉన్నారా? కూడా వాడిపిస్తా అండి దీనికి, మందులు వాడుతున్నా? ఆల్రెడీ మెడిసిన్ కూడా వాడిపిస్తానా. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఏంటంటే ఎప్పుడు లేదు చూసినా- సార్, వదిలేసి నెలలు వెళ్ళిపోతారు. అదే ఈ అమ్మాయి వాడదండి మెడిసిన్స్, అబ్బాయి తీసుకెళ్ళి ఉంటాడు కదా. మీకెలా తెలుసు Regular గా మందులు వాడాలి వాడిస్తున్నారంటే? ఈ పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు మందులు వాడుతున్నారా లేదా అన్నది నువ్వు ఏమనంటే మాత్రం హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పని కనీసం ఇంట్లో ఒక పని కూడా చేయదు. ఒక పని కూడా ప్రతి పని కూడా నేనే చేసుకుంటా. ఏం చేసుకుంటావు? అక్కడ వేరే చోట ఉండి రోబోట్ ద్వారా పని చేస్తావు. ఎలా పని చేస్తావు? నేను కోవిడ్ లో స్టక్ అయిపోయి ఉన్నాను తప్ప ఇప్పుడు ఈ 2 years అంటున్నారు. ఈ 2 years లో నేను కనిపించకుండా ఉన్నాను. అయితే మరి వీడికి అసలు కనిపించలేదంటే కదా. ఆడు చెప్పాను అబద్ధాలు సార్. అంటే నువ్వు లేనటువంటి టైంలో వచ్చి దూరుతున్నాడు అరే, వీడు. పెళ్ళైన అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం అతనికి ఏముందమ్మా? అతనికి తెలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు విషయం తెలియగానే. నాకు వద్దండి బాబు పెళ్ళైన అమ్మాయి నేను ఎందుకు నేను నిజం చేసుకుంటాను? చెప్పు రాంబాబు, ఆ నిజంగా నలభూసలు అతని ఏంటి పెళ్ళి అమ్మా? అయిందని మీరు స్టార్టింగ్ తెలియదని ఈ అమ్మాయిని అడిగితే చేయనండి అంది. అసలు ఏమా ఏంటి అసలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా? ఇంకా నాకేం సార్ మేడం, అసలు అవసరం లేదు నాకు. అసలు ఇంకా పెళ్ళైన తర్వాత ఏం చేసుకుని ఇంకా మళ్ళీ అసలు మైండ్ కూడా తగ్గలేదు దాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకొని ఇంకొంత పోయింది అనుకో, నేను దాన్ని అది ఎత్తుకుని నిజమేనా? తిరగాలి. నువ్వు ఎక్కడ దాకా నలుగురిలో రావడం ఇలాంటి మంచిది. మాటలు అనిపించడానిక? అదేంటి అలా అంటావు ఇప్పుడు? ఇంకేమనాలి మరి? ఎంత స్మూత్ గా మహారాణి మాట్లాడుతుందా? తీసుకోపోనా? కాదమ్మా, అది మీ బతిలాడుతున్నాడు. ఆయన ఉన్నాడు కదా, అతనే అనవసరంగా ఇంకా. వాడితో ఫైటింగ్ చేశాడు మీ ఆయన, నీతో చేయకుండా. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. అదేంటి అలా అంటావు ఏంటంటే? బతిలాడని నచ్చినేమో, నువ్వు నచ్చలేదేమో. అరే, నచ్చితే మాత్రం చెప్తున్నారే, మీతో రెచ్చగొట్టే ఏం మాటలు చెప్తున్నావు? మాట్లాడకు, ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు. మరి ఇందాక అంత నీకు ఇప్పుడే బయటకు పడింది. వచ్చి మీరు ఏం మాట్లాడలేదు కాదమ్మా, సార్? నీకు ఇప్పుడే ఒక పడింది. నిమిషం. ఇప్పుడు రాంబాబు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే భర్తగా అతను అడిగేటటువంటి హక్కు ఉంది, కోప్పడవలసినటువంటి అవసరం ఉంది. ఇంక నోరు మూసేసాయి. అతనికి తెలియకుండా ప్రపంచానికి కళ్ళు కప్పి ఆ ఇంట్లోకి దూరేవు నువ్వు. ఆ అమ్మాయి పిచ్చిదా? ప్రపంచానికి కళ్ళు ఏం కప్పలేదు సార్ నేను. ఓపెన్ సరే నేను ప్రపంచానికి కళ్ళు కట్టినా, మరి అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది అప్పుడు. మానసిక పరిస్థితి బాగాలేదురా తమ్ముడు. అయితే నాకు తెలియదు కదా. తెలియనప్పుడు తెలిసింది ఇప్పుడు కదా, అతను తెలిసింది. ఇప్పుడు కాదు, చెప్పు. తెలుసు. మరి కానుకోండు. Silent మరి గా silent గా ఉండు. నువ్వు ఎందుకు అడ్డం? వదిలేసిన అంటే ఇప్పుడు నేనేదో అమ్మాయిని కావాలని పోయి రోజు మాట్లాడి నీ మొగుడుండా బాబు నీ నేను మిస్టేక్స్ అవునని ఎంత సరే, ఉన్నాయో చెప్పలేదు నిన్ను కదా. ఎవ్వరేం అనట్లేదు కదా, నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు నిన్నేం కదా. అనట్లే మేము, నీ మాట్లాడతారు మిస్టేక్స్ కదా తక్కువ వాళ్ళతో ఉన్నాయి. అక్కడ. ఏమై? ఇప్పుడు సరే, పెళ్లి మంచిది. చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటావా? నాకే ఎలా ఉంటది గుండెలో? వదిలే అంటే వదిలేయాలి. ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, భర్తతో 3 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి కాపురం చేసింది. నువ్వేదో మానసికంగా లేదంటే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి అది మానవతా దృక్పథంతో హెల్ప్ చేసావు. ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకో. నాకు ఫీల్ ఉంది, నాకు మనసు పిండేస్తుంది. అమ్మాయికి అంత హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళమ్మనో వాళ్ళమ్మనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే ఆ ముసలోళ్ళు చెప్తారు, బాబు నువ్వు ఇక్కడ రావద్దు, ఉన్నావు అని వాళ్ళ చెప్తారు. కష్టాలు వాళ్ళు పడతారమ్మా, ఇలాంటి నీకెందుకు? ఫ్రాడ్ గాళ్ళందరితో మరి ఇలాగే అమ్మాయి నాతో చేస్తా ఎందుకు ఉంటారండి. మాట్లాడింది మేడం అంత సరే, ఫ్రీగా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటావా చెప్పు. నేను చేస్తాను మేడం. మరి ఇంకెందుకు? మరి వాళ్ళ silent జీవితాన్ని గుండు. నాగం మరి చేయదు. సైలెంట్ కొండు. సో నువ్వు ఆల్రెడీ రివీల్ అయిపోయావు ఈ పాయింట్ లో నుంచి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు రైట్స్ లేవు, చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, ఇంతేగా? అంతేగాని ఎందుకు నీ అమ్మాయి love సరే నాన్న, చేస్తావు కొన్ని కదా? రోజులు ఆపేయ్ లవ్ అబ్బా. చేసావు, బాధ ఉంటది. బయటికి వెళ్ళి బాధపడు. నీ బాధ తీయటానికి నేను 2 టాబ్లెట్లు ఇస్తాను, రేపు పొద్దున కనిపించు. టాబ్లెట్ తో కాదు సార్ ఈ బాధ తగ్గదు. సరే మా నువ్వు ఈ అమ్మాయిని చేసుకుని పడే నరకం కంటే కూడా ఇప్పుడు ఆడు పడుతున్నాడు ఓ పక్కన, సొంత భర్త పడుతున్నాడు. అది నాకు నువ్వు ఇంకా కూడా అదృష్టవంతుడు, అనిపిస్తుంది ముందే మేడం. తెలిసిపోయింది నీకు విషయం. మనోడు బాధ చూస్తే నీ బాధ నువ్వు బాధపడు, వాళ్ళు బాగుపడతారు. నీ బాధ వల్ల మళ్ళీ వాళ్ళ జీవితాన్ని చెడదొబ్బద్దు. సరే ఆలోచిద్దాం. ఆలోచించడం మళ్ళీ కదా, వాడికి నువ్వు లేకపోతే మర్చిపోవడమే మళ్ళీ నా అనుకున్న మనసు ఆప్షన్. కుదిరాడు పోయింది అనుకో, ఆ. చెప్పలేం కదా. ఏది నీ మనసా? అప్పుడు పో. క్రిమినల్ మైండ్ అండి అది. అందుకే చూసారా? లేచి మీ కొట్టాడు, ఎదురుగానే కనిపిస్తుంది. అందుకే లేచి కొట్టాడు, ఉత్తినే criminal కొట్టలా mind అది. నిన్ను. మళ్ళీ మనసులో అలాంటి వాడిని ఏం చేయాలంటే కుర్చీలు ఉంటాయి చూసారండి, అవి మడత పెట్టి కొట్టాలండి వీళ్ళని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.